ఎలా ఉంది నా భార్యకి? ప్రమాదం తప్పింది. మైల్డ్గా హార్ట్అటాక్ వచ్చింది. మళ్ళీ వస్తే ప్రమాదం. వారికి ఆపరేషన్ చేయటం బెటర్. ఆపరేషనా? అవునండి. తనతో మాట్లాడి చూస్తాను డాక్టర్ గారు. ఒప్పించండి, లేకపోతే వారికి చాలా ప్రమాదం. మేము అమ్మమ్మ గారిని చూడొచ్చా అండి? ఒక అరగంట తర్వాత వెళ్ళి చూడండి. అలాగే. ఓకే. మంగ ఎలా ఉంది మంగ? అమ్మమ్మ గారు, మంగ నీకు మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అన్నారు. అంతేగా, ఇప్పుడే డాక్టర్ గారిని నాకేమైందని అడిగితే చెప్పారండి. మరి ఆపరేషను చేయించుకోకపోయినా నాకేం కాదు, కానీ దానికన్నా ముందు సాకేత్తును విడిపించుకొచ్చే ప్రయత్నం చేయండి. సాకేత్ గురించి మీరేం వరి అవ్వద్దు అమ్మమ్మ గారు. మేము ఎలాగైనా సాకేత్ నిరపరాధని నిరూపిస్తాం. అదే జరిగింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,